మావాడేంటి ఫేస్ డల్గా పెట్టాడు, మళ్ళీ మేనేజర్ అని ఉంటాడులే. ఏమైంది మావా ఫేస్ డల్గా ఉంది? ఏం చెప్పాలి మచ్చా, అరే మన మేనేజర్ అంతా అసలు నాకు ఫుల్ తలకాయ నొప్పి అయిపోతుంది. ఆ గురించి తెలిసిందే కదరా, లైట్ తీసుకో. అరే వానికి ఆఫీస్లో నా తప్ప ఇంకా ఎవడు దొరకడా? ఏం లేదురా, వాడి పిల్లల మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మన మీద చూపిస్తాడు. పట్టించుకోక నువ్వు లైట్ తీసుకో, అదేనా? అరే ఎప్పుడు చూసినా అప్డేట్గా అంటాడు. దాంట్లో తప్పేముంది మావా, అప్డేట్ అవ్వు. అదే అప్డేట్ అవుదామని రోజు క్యాలెండర్లో చూస్తున్నా, ప్రతి డేట్ ఉంది, అసలు అప్డేట్ మాత్రం అస్సలు లేదు. భయ్యా క్యాలెండర్ అప్డేట్ అంట, ఒక ప్లేట్ పార్సిల్, పైసలు నేనే ఇస్తా, తీసేసుకో, అప్డేట్ తీసేసుకో. మందులో ఒక వారం రోజులు వాడండి. ఓకే నెక్స్ట్ సార్ మధ్యాహ్నం ఆపరేషన్ ఓ సార్ ఏడు మట్ట మధ్యాహ్నం ఎండాకాలం దుబ్బడప్పుడు వస్తుండు. వెరైటీ కేసు ఏంటి నీ పేరేంటి? పర్మిషన్ అండి. పరమేష్. ఓకే. నీ సమస్య? 6 నెలల నుంచి బాగోట్లేదు. ఏమవుతుంది? మంచం మీద పడుకున్నప్పుడు కింద ఎవరో ఉన్నారని భయం వస్తుందండి. కంపతి సెకండ్ సెటప్ ఏమైనా పెట్టావా ఏంటి? ఉన్న సెటప్తోనే మెయింటైన్ చేయలేకపోతున్నాను, సెకండ్ సెటప్ ఏంటి? ఐసి సమస్య చాలా పెద్దదేనయ్యా, దీనికి 6 నెలల ట్రీట్మెంట్ అవుతుంది. సుమారు ఎంతండి? ఒక ₹1,00,000 వరకు అవుతుంది యాక్చువల్లీ. కాకపోతే మీకు కాబట్టి ఒక 50,000 మేనేజ్ చేసేద్దాం. ఇప్పుడు డబ్బులు సర్దుబాటు అవ్వండి, ప్రస్తుతానికి మందులు రాదండి. మందులు రాస్తే తగ్గేది కాదయ్యా ఈ జబ్బు, అందుకే 6 నెలల కోర్స్ అంటే మరి వీడవాడు ఆ మ్యాటర్ మొత్తం వినకుండా వెళ్ళిపోయాడు. ఏ ఆడు పిచ్చోడు ఉన్నాడు సార్, ఎరగడ పోలీసుడు మన హాస్పిటల్కి వచ్చిండు. మళ్ళీ వచ్చావంటే నువ్వు, నేను చెప్పింది 6 నెలల ట్రీట్మెంట్ కదా సార్. 15 దుకాణాలు తిరిగాను సార్ మందులకి, కానీ ఎక్కడా దొరకలేదు. అంత పవర్ఫుల్ సార్ మందులు. ఏం మందులు? అరే ఈ మందులు కదా పెన్ టెస్ట్ చేశా నేను, రాస్తుందా లేదా అని. మరి ఎంత ఎరుపప్పలా ఉన్నావేంట్రా? నేనే ఎరిపాప అంటే నాకన్నా ఎరిపాప ఇంకొకటి ఉన్నాడు సార్. ఆడేవాడురా? ఆడైతే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టి మందులు తెప్పిస్తానన్నారు సార్. నువ్వు అర్జెంట్గా 24 hours యూరిన్ టెస్ట్ చేసుకొని పోరా. యూరిన్ టెస్ట్ అంటే ఏంటి సార్, వచ్చా? అదే వెళ్ళు చేసుకొని పో. 24 hours కదా సార్, తీసుకొచ్చేస్తా. కాంపౌండ్ ఏదో స్మెల్ వస్తుంది. అదే చూసుకోండి సార్. సార్ అది చూడండి సార్. అరే శవం బకెట్లు మోసుకొస్తుందేంట్రా? ఎవరా నువ్వు? మీరే కదా సార్, 24 గంటలు వచ్చిందేమన్నారు. hours ఎంత పోసావా? ఇక్కడ బకెట్లు లేదు సార్, లేక ఇంకా తెద్దునా. నీకు షుగర్ కన్ఫర్మ్ రా. వాము 9 months అని యూరిన్ టెస్ట్ చెప్పాడు, అదే మోషన్ టెస్ట్ చెప్పుంటే వాము. అరే పోరా, ఇక్కడ నుంచి అర్జెంట్గా పోరా. అరే ఒక నిమిషం ఆగరా. ఇష్టపడి రావాలా? వాము వద్దురా అయ్యా. ఆ బకెట్ తీసుకొని పోరా. ఏంటి 2 కిలోమీటర్ల నుంచి మోసుకొని వచ్చాను, మీరే వాడుకోండి. వాటితో మేమేం చేసుకుంటాం రా. మీరే ఏదో ఒకటి చేసుకోండి. ఏంటి మా సంగతులు? ఏం లేదు మా, టిఫిన్ చేసావా? చేసా, వినోదం ఎక్కడ ప్రాక్టీస్ అవుతున్నా. చిల్లర్లు పక్కకు. ఇంకేంటి మా దిమాగ్ దిగాకపోగా బాబు ఇది పట్టు, పొద్దున్నే డిస్టర్బ్ చేస్తావు. మరి ఎట్లా అనిపిస్తున్నారా? అడుక్కునేవాడు కాను. అవునా? మళ్ళా పట్టు బో పట్టు, ఇది కూడా నడు. స్కేల్ అయ్యి వాడు పిలిచి మరి పైసలు ఇస్తే తీసుకోలేవు, పైగా ₹200 ఇచ్చు. అరే అవునరా, రోజు 9 కిలోమీటర్లు నన్ను అడుగుతాయంరా. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏదిరా అది? పెళ్ళి చేసుకున్న నీ వైఫ్ ఉంది కదా, అది ఒకప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. దాని మీద లక్షలు ఇన్వెస్ట్ చేసిన. ఇప్పుడు అదంతా నీ దగ్గరనే కలెక్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ మీద ఖర్చు పెట్టడానికి నీ దగ్గర నుంచే కలెక్ట్ చేయాలి.